రాజ్ కసిరెడ్డి అరెస్ట్. గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలో ఉన్నట్లు గుర్తించిన సిట్ బృందాలు వారి దృష్టి మరలించేందుకు విచారణకు హాజరవుతానంటూ ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి హైదరాబాద్ నుంచి చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే కుట్ర, మారు పేరుతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డంగా దొరికిపోయిన కసిరెడ్డి రాజరెడ్డి పక్క ప్రణాళికతోనే విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక వేసినట్టు తెలుస్తుంది. ఆ ప్రణాళికను భగ్నం చేసి సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం కుంభకోణంలో వేల కోట్ల కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానే వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ అధినేత సీఎం జగన్ అత్యంత సన్నిహితుడు, దూర బంధువు అయిన రాజ్ కసిరెడ్డి ఆయన సోమవారం ఉదయం 6:20 హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. కసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే మారు పేరు నకిలీ పత్రాలతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే సిట్ అధికారులు మాటు వేసి అతన్ని పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. శంషాబాద్ నుంచి రాత్రి 11:10 ఆయన విజయవాడ పోలీస్ కార్యాలయానికి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం కుంభకోణ కేసులో రాజ్ కసిరెడ్డిని కీలక పాత్రధారి దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు సాక్షి విచారణకు హాజరు కావాలంటూ మార్చి నెల చివరిలో మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అయితే అంతకుముందే ఆయన పరారయ్యారు. తర్వాత 4 సార్లు నోటీసులు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ ఎటు అజ్ఞాతంలో ఉండిపోయారు. ఆ నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వకుండా ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ ఎవరికి అందుబాటులో లేకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికపై నిఘా పెట్టింది. గోవాలో ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టిన సిట్ అధికారులు గోవాలో ఉన్నట్టు కనిపెట్టిన సిట్ అధికారులను గమనించిన రాజ్ కసిరెడ్డి కొత్త ఎత్తుగడ వేశారు. మంగళవారం తాను సిట్ విచారణకు హాజరవుతానంటూ సోమవారం మధ్యాహ్నం మీడియాను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన తండ్రి ఉపేందర్ రెడ్డితో సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఇలా చేస్తే తన ఆచూకీ కోసం వెతుకుతున్న బృందాలను వెనక్కి మళ్ళీపోతాయని, తాను మారు పేరుతో విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేశారు. దీన్ని పసిగట్టిన సిట్ అధికారులు పక్కా ప్రణాళికతో రాజ్ కసిరెడ్డిని పట్టుకున్నారు. చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. రాజ్ కసిరెడ్డి సిట్ జారీ చేసిన నోటీసులను చట్టబద్ధతను సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటి విచారణలన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. మరోవైపు రాజ్ కసిరెడ్డి విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడిగా పెట్టిన పలు సంస్థలను, వాటి డైరెక్టర్లు, నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవడం సాధ్యం కాదని గుర్తించిన రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ నుంచి చెన్నై చేరుకొని అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోవాలని, మారు పేరుతో విదేశాలకు వెళ్ళిపోవాలని రాజ్ కసిరెడ్డి ప్రణాళిక వేశారు. కానీ ఆ ప్రణాళికను పోలీసులు, సిట్ అధికారులు భగ్నం చేశారు. విదేశాల నుంచి ఆడియో విడుదల చేయించి పోలీసుల యొక్క దృష్టి మరల్చారు. మద్యం కేసులో విచారణ హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులను ప్రశ్నిస్తూ రాజ్ కసిరెడ్డి సిట్కు మెయిల్ పంపించారు. కేవలం సిట్కు సమాధానం ఇవ్వడానికే మెయిల్ ఐడిని క్రియేట్ చేసి ఆ మెయిల్ ఐడి నుంచి సిట్ అధికారులకు సిట్ జారీ చేసిన నోటీసుల గురించి ప్రశ్నిస్తూ మెయిల్ పంపించారు. తన ఆచూకీ చిక్కకుండా ఉండేందుకు కొత్త మెయిల్ ఐడి సృష్టించినట్లు సిట్ గుర్తించింది. విజయసాయి ఒక మోసకారి, ఆయన గురించి ప్రస్తుతానికి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. న్యాయపరమైన అన్ని అంశాలను తేలాకే మీడియా ముందరికి వచ్చి ఆయన గురించి ఆయన బండారం బయట పెడతాను.
ఒక వర్గం వారు చెప్పిన మాటలు వినద్దు, నా యొక్క వాదన కూడా వినాలి అంటూ రాజ్ కసిరెడ్డి ఈ నెల 19న ఒక ఆడియోను విడుదల చేశారు. ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందనేసి గుర్తించకుండా ఉండేందుకు తొలుత ఈ ఆడియోను రికార్డ్ చేసి అమెరికాకు పంపించి అక్కడి నుంచే మీడియాకు విడుదల చేయించారు. ఇవన్నీ సిట్ దర్యాప్తులో తేలాయి. అయితే సిట్ నిఘా నుంచి తప్పించుకొని విదేశాలకు పారిపోవడం కోసం రాజ్ కసిరెడ్డి కొత్త ఎత్తుగడ వేశారు. రాజేష్ రెడ్డి పేరిట నకిలీ గుర్తింపు కార్డును సృష్టించారు. అదే పేరుతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఇండిగో విమానంలో సోమవారం సాయంత్రం 6:20 చేరుకున్నారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చినట్లుగా అందరినీ నమ్మించి తొలుత చెన్నైకి, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలన్నది రాజ్ ప్రణాళిక. విషయం తెలుసుకున్న సిట్ అధికారులు ఆయన విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకుంది. సిట్ విచారణకు హాజరయ్యేందుకు వస్తున్నారని రాజరెడ్డి బుకాయించారు. సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేసినట్లు అక్కడికక్కడే చెప్పారు. అయితే ఈ రాజ్ కసిరెడ్డి శంషాబాద్ విమానంలో దిగగానే సిట్ అధికారులకు అదుపులో తీసుకున్నారు. కానీ అక్కడ అధికారులకు బుకాయిస్తూ విచారణకు హాజరవడానికి వచ్చాననేసి బుకాయించారు. కానీ పోలీసులు రాజ్ కసిరెడ్డికి షాక్ ఇచ్చారు. మేము ఇక్కడనే అరెస్ట్ చేస్తున్నాం అనేసి రాజ్ కసిరెడ్డికి చెప్పడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా ఇతను మారు పేరుతో నకిలీ పేరుతో ప్రయాణించాలనేసి, ఇండిగో విమానంలో ప్రయాణించాలనేసి ఆధారాలు కూడా సేకరించారు. దీన్ని కూడా సిట్ అధికారులు దర్యాప్తులో కీలక సాక్ష్యంగా ఈయన పారిపోవడానికి ప్రయత్నించినట్టుగా కోర్టుకు తెలుపనున్నారు. ఇతనికి బెయిల్ రావడం కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకొని ఇతను విదేశాలకు పారిపోయే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ రావడం కూడా కష్టంగా మార్చుకున్నాడు. అయితే రాజ్ కసిరెడ్డి గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్నీ తానే వివరించి మద్య కుంభకోణంలో వేలాది కోట్లను ఆక్రమించి అప్పుడు పెద్దలకి ముట్ట చెప్పినట్టు ఇతనిపై ఉన్న ఆరోపణలు